హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో గుర్తుపెట్టుకున్నట్టయితే రైతు బంధు కొత్త రూల్స్ అయితే విడుదలవ్వబోతుంది 26/12/2023 నుంచి వీళ్ళకి మాత్రమే నిధులు అయితే రాబోతున్నాయి. ఆ కొత్త రూల్స్ ఏంటి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయలేదు. అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ న్యూస్ చూద్దాం, అసలు ఎవరెవరికి పడుతుందో ఈ కొత్త రూల్స్ ఏందనేది. సో కొత్త రూల్స్ ఏంటంటే రైతు బంధు ఎవరికైతే సాగులో ఉన్న భూమికే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంత ముందుకైతే 1 నుంచి 10 ఎకరాల వరకు ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని ఎత్తివేస్తూ ఎంత సేద్య భూమి ఉంటే అంత సేద్యానికి ఎగ్జాంపుల్గా సాగులు అంటే మీకు 100 ఎకరాలు ఉందనుకోండి, 50 ఎకరాలు సాగు చేస్తే 50 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇస్తారు. మిగతా 50 ఎకరాలు మాత్రం తీసివేస్తారు. ఈ స్కీమ్ అయితే ఇట్లనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే సాగులో ఉన్న భూమికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఈ బంధు కరెక్ట్ వర్తిస్తుంది. ఎందుకంటే సహాయం అంటే వ్యవసాయానికి ఎవరైతే సాగులో ఉన్న భూమికి సాయం చేస్తామో ఎందుకు పెట్టుబడి కిందకి ఇస్తామో, అంతేగాని ఆ పెట్టుబడి అనేది అన్నెసరిగా సాగులో లేని భూమికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తుంది. అదేవిధంగా దీనిపై ఎటువంటి లిమిట్ అయితే పెట్టాము, ఎంత ల్యాండ్ వాళ్ళు సేద్యం చేస్తారు అంత ల్యాండ్కి ఇస్తాము. రైతు బంధు 1 నుంచి 10 ఎకరాల వరకు అయితే ఏం లిమిట్ పెట్టబోము అని చెప్పి చెప్తున్నారు. ఎకరానికి ఈసారి 5,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇస్తాం, దాంట్లో ఎటువంటి మార్పులు కూడా లేవని చెప్పి చెప్తున్నారు. కొత్తగా ఏమైనా అప్లై చేసుకోవచ్చా ఇప్పుడు అని అడుగుతున్నారు. కొత్తగా అయితే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మీ సేవకి వెళ్ళేసి మీరు గుర్తుపెట్టుకోండి 1B, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా మన బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఆధార్ కార్డు ఇవన్నీ ఇస్తే అప్లై చేసుకోవచ్చు. సాగులేనిటువంటి భూమికి రైతు బంధు అయితే ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచి ఆలోచిస్తుంది. చూద్దాం, ఏదేమైనా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సాగులో ఉన్న భూమి ఎంత ఎంత చేస్తే అంత సాగులో ఉన్న భూమికి. ఇంకోటి కౌలు రైతులకు కూడా కొత్త ఆప్షన్స్ అయితే తీసుకురాబోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎవరైతే కౌలు తీసుకొని చేస్తున్నారో దీనికి సంబంధించిన డేటా అయితే మనకి ఊళ్ళ నుంచి పంచాయతీ సెక్రటరీ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళిద్దరు అనుసంధానంలో ఆ డేటా అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో వచ్చిన తర్వాత కౌలు రైతులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ ఎకరానికి 5,000 చొప్పున, అంటే ఇప్పుడు యజమానురాలకు అయితే రాదు, ఎందుకంటే సేద్యంలో ఉన్న భూమి ఎవరికి చేతిలోకి వెళ్తుందంటే అప్పుడు కౌలు రైతు చేతిలోకి వెళ్తుంది కదా. సో తనకే ఈ డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా కొత్తగా రూల్స్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులు వృధా అవ్వకుండా, మేజర్గా డబ్బులు వృధా అవ్వకుండా ఈ పథకం క్లారిటీగా ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి. సో ఇదే మేజర్ ఎజెండా కాంగ్రెస్ది. డబ్బులు వృధా అవ్వద్దు, ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి ఈ డబ్బులు చేరే విధంగా ఈ యొక్క పథకాలు అయితే రూపకల్పన చేస్తూ ఇంకా ఇటువంటి ఎన్నో తీసుకురావడానికి, ఆ సబ్సిడీలు ఇవి కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. గతంలో ప్రభుత్వంలో సబ్సిడీ లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్వకాలంలో అన్ని సబ్సిడీలు ఉండేది, ఇప్పుడు లేవు. కాకపోతే అవే సబ్సిడీలు మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. చూద్దాం, మంచి నిర్ణయమే. సో ఏదేమైనా ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.